గంజాయి నిర్మూలనపై హోంమంత్రి అనిత ఓ మాట చెబితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మరో మాట చెప్తున్నారు. 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని గతంలో హోంమంత్రి అనిత ప్రకటన చేస్తే ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా నారా లోకేష్ మరో ప్రకటన చేశారు. గంజాయి నిర్మూలనకు 2 ఏళ్ల సమయం పడుతుందని కామెంట్ చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గంజాయిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కామెంట్స్ చేశారు. గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, చిన్నపిల్లలు సైతం గంజాయి తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు. ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో అసలు గంజాయిని అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హోంమంత్రి ఏమో మూడు నెలల్లో మొత్తం గంజాయిని అరికడతాం అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి పూర్తి విరుద్ధంగా నారా లోకేష్ 2 ఏళ్లు టైం పడుతుంది అన్నట్టుగా కూడా ఆయన కూడా కామెంట్ చేశారు. ఒకే క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు ఇట్లా విడివిడిగా వ్యాఖ్యలు చేయడం, పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? దీనిపై ప్రజలేమనుకుంటున్నారు? కార్తిక్, ఈ గంజాయి ఘటనకు సంబంధించి నువ్వు మాట్లాడాలంటే గత 5 సంవత్సరాల గురించి మాట్లాడదు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన ఏర్పాటు చేసి పూర్తిగా కూడా గంజాయి నిర్మూలకు, గంజాయి సాగును అడ్డుకట్ట వేసు, రవాణా కూడా ముందు సాగు జరగకుండానే అడ్డుకట్టేసేందుకు లక్షల ఎకరాలను ధ్వంసం చేసిన ఘటన ఉంది. అయితే తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం కేవలం 100 రోజుల్లోనే గంజాయిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నిర్మూలన దిశగా అడుగులు వేస్తామని కూడా కూటమి నాయకులు చెప్పారు. అందులో హోంమంత్రి అనిత కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు సీఎం కూడా అదే స్థాయిలో రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ చూసుకుంటే భారీ ఎత్తున కూడా విశాఖపట్నం నుంచి, విశాఖ కేంద్రం కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల నుంచి పూర్తిగా కూడా బయట రాష్ట్రాలకు, అదేవిధంగా దేశ రాజధాని అయిన ఢిల్లీకి కూడా కొరియర్ సర్వీసు ద్వారా గంజాయి రవాణా కూడా బీభత్సంగా పెరిగిపోయింది. ఒకవైపు గంజాయి కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకవైపు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏకంగా స్పీకరే అనకాపల్లి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అదే చిన్నపిల్లలు కూడా గంజాయి సేవిస్తున్నారు, చాలామంది తమ నాయకులే, టీడీపీ నాయకులే తమకు ఫోన్లు చేసి కేసుల నుంచి విడిపించాలంటూ కూడా కోరుతున్నారని ఏకంగా అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. ఒక స్పీకర్ ఆ వ్యాఖ్యలు చేయడం సంచలనం రాగితే ఇప్పుడు ఏకంగా మంత్రి నారా లోకేష్ కూడా ఒకవైపు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా కొనసాగిందని మీడియా వారు క్వశ్చన్లు రేస్ చేయగా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. కానీ అయితే గంజాయి నిర్మూలనకు 2 సంవత్సరాల టైం పడుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా అసలు గంజాయి నిర్మూలన చేయడానికి అడుగులు వేస్తారా లేదా, లేకపోతే రవాణా సాగు పెంచేందుకు కృషి చేస్తున్నారా కూడా ఎవరికి అర్థం కాని దుస్థితి. ఎందుకంటే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఏకంగా గంజాయి సాగు చేయడం అనేది ఇప్పుడు కలకలంగా మారింది. పూర్తిగా కూడా గంజాయి సాగు ఈ మాత్రం పెరగడంతో అందరూ కూడా ఒకవైపు షాక్ గ్రోత్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైపు స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిందే. కార్తీక్. రైట్ నరేష్. రైట్, గంజాయి నిర్మూలనపై మంత్రి లోకేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది, ఇంకా సీరియస్గా తీసుకుంటాం. దాన్ని కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం మనకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే. కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం మనకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే.